ఓటు ఎందుకు వేయాలి? నవీన్ యాదవ్ మంచి లీడర్ కనుక వేయాలి. ఎట్లా ఏం కార్యక్రమాలు చేస్తుండ ఆయన? ఆయనకి పదవులు లేకపోయినా ఆయన పని చేస్తాడు. వాళ్ళ బ్లడ్ లోనే ఉంది ఆ పని అనేది. శ్రీశైలం సార్ 45 ఏళ్ల నుంచి ఎంతో మందికి, మాకు తెలిసి 30 ఏళ్ళ పైనే, మేము తెలిసి మాకు ఆయన ఏ పదవుల్లో ఉండి మాకు హెల్ప్ చేయరు. ఆయన బ్లడ్ ఆయనది కనుక అంతకన్నా ఎక్కువ నవీన్ యాదవ్ ఇప్పుడు ఉన్న పిల్లలకి చాలా హెల్ప్ చేస్తాడు. ఎవరి గ్రీన్ లీడరు, మంచి లీడరు, మనసున్న లీడరు నవీన్ యాదవ్. ఆయన కోసం ఈ పార్టీలో కాదు పనిచేసేది, పార్టీలో ఉన్నోళ్ళు కాదు, సేవ చేసేవాళ్ళు ప్రతి ఒక్క ఈ చిన్న చిన్న కార్మికులతో సహా ఆయనకి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఒక మాట హెల్ప్ అన్న ఉంటుంది ఈ చుట్టుప్రక్కల గ్రామాలలో. నవీన్ యాదవ్ చేపట్టిన కార్యక్రమాలలో నీకు బాగా నచ్చింది ఏంది? నాకు రెడ్ క్రాస్కి, బ్లడ్ బ్యాంక్కి నాకు హెల్ప్ చేశారు. కరోనాలో నాకు చాలా హెల్ప్ చేశాడు. మళ్ళీ బండిచ్చి పిల్లల్నిచ్చి ఎక్కడికి పోవాలన్నా కూడా అంత ఫుడ్ మేమంతా రెడీ చేసుకొని ఇక గాంధీలో రోజు 500 మందికి ప్యాకెట్లు తీసుకెళ్లే వాళ్ళం, ఫుడ్ ప్యాకెట్స్. వాళ్ళకి అవుటర్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళని లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి హోటల్స్ లేవు కదా, ఫుడ్ దొరికేది కాదు. ఆ టైంలో మేము ఒక లోడ్ నిండా కూడా ఫుడ్ తీసుకొని ఎక్కడ అంత అవసరం ఉందో అప్పుడు నవీన్ యాదవ్ నాకు రోజు 1000 ఫుడ్ ప్యాకెట్స్ ఎక్కడ ఎంత అవసరం ఉందో అక్కడ పంపించేవాడు. అప్పటి నుంచి కూడా వాళ్ళ ఫౌండేషన్ తరఫున నవయుగ దాని నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. అందుకని ఆ బాబు అందరి గుండెల్లో ఉన్నాడు కనుక ఇప్పుడు పార్టీలో ఉండకపోతే ఇప్పుడు మనము ఏదన్నా మనకి ఏముండాలి, ఏదన్నా టికెట్ ఉండాలి బస్ ఎక్కాలంటే. అలాంటి టికెట్ ఆయనకుంటే ఎంత ప్రయాణమైనా చేస్తాడు, ఎంతమందినైనా చేయటానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే ఆయన పదవి లేకపోయినా జనాలలోనే ఉండు, ఇంకా పదవి ఉంటే ఇంకా బాగా చేస్తాడు. మంచి లీడరు, మంచి ఎమ్మెల్యే అవుతాడు, తర్వాత ఆయనకి మంచి మినిస్టర్ అవుతాడు. ఆయనకి చాలా మంచి లైఫ్ ఉంది. అంటే గోల్డెన్ స్పూన్ లో పుట్టాడు చిన్నప్పటి నుంచి. ఈ పేదవాళ్ళ కోసం ఆయన ఇవన్నీ చేయాల్సిన పని లేదు, అది బ్లడ్ లో నుంచి వస్తుంది. పని చేయాలంటే మనకి రావాలి, మన తల్లిదండ్రులు నేర్పించింది వాళ్ళే మన గురువులు ఫస్ట్ నుంచి. మనం ఎవరికన్నా పక్కన వాళ్ళకి మనం తింటా ఒక ముద్ద పెడతామండి, మనల్ని చూసి మన పిల్లలు పెడతారు. అవునా కదా సార్? మనం పెడితేనే మళ్ళీ నేర్చుకుంటారు. లీడర్ అన్నవాడు కూడా అంతే. ఒక్క లీడర్ ఉంటే 100 మంది లీడర్లను తయారు చేయాలి. నవీన్ పక్కన ఎవరున్నా కూడా వాళ్ళు పక్కకు జరిగి ముందుకు మనల్ని తయారు చేస్తారు. అందుకని నవీన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కోసం మేమందరం పనిచేస్తాం. మా సేవ రేపు నవీన్ యాదవ్ కోసం, జ్యోతి యాదవ్ నవీన్ యాదవ్ కోసం రేపు ఏ రకమైన సహకారం అందిస్తుంది? సేవ చేస్తానండి వాళ్ళకి. నేను ఏదైనా సేవ చేస్తా. అమ్మ నాకు ఈ పని చేయని నన్ను అడిగితే నేను నవీన్ అనే కాదు, హార్ట్ఫుల్గా సేవ చేసే ప్రతి ఒక్కళ్ళకి నేను అమ్మలాగా చేస్తా, అక్కలాగా చేస్తా, చెల్లిలాగా చేస్తా. ఏదైనా సేవే తెలుసు నాకు, రాజకీయం తెలియదు అంతే. అంటే ఆయన మన మనసు నిండా మానవత్వం నింపుకొని జనాలకు సేవ చేస్తుంది కాబట్టి నీ కూడా ఆయన నీ సహకారం ఆయనకు అందించాలనే ఒక తాపత్రయం ఉంది లోపల. నాకన్నా చిన్నోడు, నా కొడుకు లాంటోడు, నా బ్లెస్సింగ్ తోటి ఆయనకి నేను సపోర్ట్గా, నేనేందో చీమంతా కూడా కాదు వాళ్ళ దృష్టిలో. కాకపోతే నాకు తోచింది ఒక మనిషి తోడు కావాలి కనుక ఒకళ్ళేం ఎవరు ఏమి చేయలేము. అందుకని మేమంతా గ్రూపుగా మా సేవాదళకు సంబంధించి రెడ్ క్రాస్ తరపు నుంచి ఇంకా లోకల్ చాలా మంది ఉన్నారు. మాకు ఒక 3-4 వేల మంది వస్తారు. మా లేడీస్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా అందరం పని చేస్తాం. పని అంటే ఏందండి, అది సేవే కదా, ఏం ఆశించి చేయము. మేము పని చేస్తాం, హార్ట్ఫుల్గా చేస్తాం, అందరం మనస్ఫూర్తిగా పని చేస్తాం. ఆయన నీకు సేవ చేసే నవీన్ గుణం కూడా నచ్చి సేవ చేస్తా అంటున్నావు, ఆయన కొంచెం సహకారం చేస్తా అంటున్నావు. నవీన్ చిన్నప్పటి నుంచి సోషల్ వర్కర్ ఏంది, ఇప్పుడు ఎండ వస్తే అందరి మీద కురుస్తుంది, కాసుద్ది, వాన వస్తే అందరి మీద కురుస్తుంది. మన పరిపాలన కూడా ప్రతి ఒక్కరి మీద అలా ఉండాలి. వీళ్ళు ఒక పార్టీ, వాళ్ళు ఒక పార్టీ అంటే వాళ్ళని కోస్తే రక్తం, వీళ్ళకి వస్తే నీళ్లు రావు. మీది బ్లడ్డే, మాది బ్లడ్డే. ఎవరు అవతల పార్టీ వాళ్ళు వచ్చినా, యువతల వాళ్ళు వచ్చినా మీరు ఎందుకు వచ్చామని ఇక్కడ లేదా, అది లేదు ఇక్కడ ఈ గడ్డలో అది లేదు. ఏ పార్టీలో వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ఇంత అన్నం పెడతారు, ఇన్ని నీళ్లు పోస్తారు, ఇంత ఏం అవసరమో అది చేస్తారు. అది వీళ్ళ బ్లడ్లో నుంచి వచ్చింది. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు ఆ సంస్కారం ఆ బిడ్డకి ఇచ్చారు. అలాంటి బిడ్డ ఈ గడ్డలో ఉండి ఎంతో మందికి చేయాలన్న ఆతృతతో ఇది చేస్తున్నారు. నవీన్ యాదవ్ సోషల్ వర్కర్కి ఏ పదవులు అవసరం
అవసరం లేదు. ఎవరి గ్రీన్. నేను కూడా అంతే గర్వంగా చెప్తాను. నేను కరోనాలో నేను దాదాపు మా ఇంట్లో ఒక్క రోజు కూడా లేను. మా కోడలు ప్రెగ్నెన్సీ, నాకు చిన్న పిల్ల ఇంట్లో. మమ్మీ నువ్వు ఒక్కదానివి బయటికి వెళ్ళి ఇంటికి వస్తే నిన్నేమన్నా అయితే మమ్మల్ని ముట్టుకోనిరు మమ్మీ, ప్లీజ్ నీ దండం పెడతాం వెళ్ళొద్దన్నా కూడా నా అన్నం కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ఆ అమ్మ వస్తుంది, ఒక ప్యాకెట్ ఇస్తుంది, నేను కడుపు నింపుకుందామని. వీళ్ళకి ఇంట్లో ఉంది, అన్ని సేఫ్గా ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. నేను అందుకే వాళ్ళ కోసమే పని చేస్తాను. అప్పుడు వాళ్ళని చూసినప్పుడు నా గుండె చలించిపోయింది. ఆ సేవ చేసే వాళ్ళు ఎవరున్నా కూడా నేను ఇట్లా చెయ్యాలనే చెప్తాను మా వాళ్ళందరికీ కూడా. సేవ అంటే సేవే. అలాంటి బిడ్డ నవీన్ కూడా నాకు ఎంతో హెల్ప్ చేశాడు. ఆర్థికంగా నేను ఒక్కదాన్ని చేసింది కాదు, ఇలాంటి వాళ్ళు నాకు చాలా మంది చేశారు. ఇక చెప్తాండి మరి ఎట్లా సంగతి, ఏంది ఏం కథ, నవీన్ యాదవ్ పేరు ఏ రకంగా మారుమోగుతుంది, మరి బలం ఉందా, రాబోయే రోజుల్లో నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అవుతాడా, రేపు నీ సహకారం ఏంది నవీన్ యాదవ్కు? నేను ముందుగా నవీన్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నేను వైస్ ప్రెసిడెంట్ సేవాదల్, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. అన్నకు సేవ చేయాలి, అన్నతో కలిసి మేము నడవాలి అని ఆ ఉద్దేశంతో మేమందరము మా టీంకి జ్యోతకు ఒక మాట చెప్పగానే, ఎందుకు నడవాలనుకుంటున్నావు ఆయనతో? అన్నని గెలిపించాలి. అన్న ప్రజల మనిషి. ప్రజలందరిలో అన్న వాళ్ళ మనసులో నిలిచి ఉన్నాడు. ఎందుకంటే మొన్న సామూహిక శ్రీమంతం చేసినప్పుడు మేము చూసినాం, కళ్ళతో చూసినాం. 1500 మంది అనుకుంటే 2000 పైన వచ్చారు. అన్నప్రాసన 1000 మంది అనుకుంటే 1500 దాకా వచ్చారు. అంటే అన్నని నమ్ముకొని చూడు ఎంత ప్రజలు నమ్ముకొని ఉన్నారు. ఏం పోస్టు లేనప్పుడు, ఏం పదవి లేనప్పుడే అంత చేసిందంటే, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి రేపు మినిస్టర్ కంపల్సరీ రావాలా, మేము అన్న మినిస్టర్ కావాలని కూడా దేవునికి ప్రార్థన చేస్తాము, మొక్కుతాము. అన్న ఏం పోస్ట్ లేనప్పుడే అంత చేసిందంటే రేపు మినిస్టర్ అయినా సేవ ఎంత పెద్ద సేవలు చేస్తాడు ఇప్పుడు మాకు అర్థమైపోయింది కదా. ఇక్కడే కాదు, మొత్తం మారడపల్లి, సికింద్రాబాదు, అడ్డగుట్టలో కూడా నవీన్ అన్న పేరు మారుమోగుతుంది. ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళు, బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు కూడా అరే జూబ్లీహిల్స్ లో నవీన్ అన్న కోసం మనం చేద్దాం రా, యూత్ అంతా వెళ్దాము అని చెప్పేసి యాదవ్లు అనుకుంటున్నారు. రావడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే ఇక అన్న నామినేషన్ వేస్తాడో వాళ్ళందరూ వస్తారు. మాకు ఏం వద్దు, మేము అన్నని గెలిపించుకోవాలా, అది మా బాధ్యత. ప్రజల్లాగా ఒక అక్క చెల్లెలాగా మా బాధ్యత. మేము అన్నని కంపల్సరీ గెలిపించుకుంటాము. తర్వాత అన్న కూడా మినిస్టర్ వస్తుంది, ఇంకెంతో మంది పేద ప్రజలు బాగుపడతారు అని మేము అన్నకు హెల్ప్ చేద్దాం, అంటే సహాయం చేద్దాము, అన్నతో కలిసి నడుస్తాము. ఆయన గెలుపులో నీ పాత్ర ఉండాలని కోరుకుంటున్నాం అన్నట్టు. తప్పకుండా నాదే కాదు, మా సేవాదల్ మొత్తం 150 మంది వరకు ఉన్నారు. అందరు కూడా వచ్చి ఇంట్లో అడుగేసి అన్నతో నడవడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతానికి మేము వచ్చినాం, ఇప్పుడు మేమున్నాము, మా టీం ఉంది అన్నతో నడవడానికి. ఇక్కడ మేమందరం కూడా గల్లీ వెళ్ళి అన్న కోసం మేము చెప్పాల్సింది లేదు, ప్రజలకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఏంటంటే మన వంతు మనం చెయ్యాలి కదా. అందుకని మేము అన్నతో ప్రతిరోజు వస్తాము. మేము అన్న కోసము ఎంతవరకైనా సరే